మరో బ్రేకింగ్ అంటుంది. మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 6వ వార్డు అభ్యర్థి మహదేవ్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన రాత్రి వరకు తమతో మాట్లాడారని బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. నిన్న ప్రచారం చేశారు. ఎంపీ డీకే అరుణ పాల్గొన్న కార్యక్రమానికి మహదేవ్ హాజరయ్యారు. తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకోవడంతో బీజేపీ కార్యకర్తలు షాక్కు గురయ్యారు. మహదేవ్ మృతితో చందాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ వెంకటేష్, మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఏం జరిగింది, ఏంటి? మహాదేవ్ అనే బీజేపీ అభ్యర్థి 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు. దానికి సంబంధించి ఎన్నికల ఖర్చు ఒత్తిడి తట్టుకోలేకనే ఈ రోజు తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సంఘటన ఆ చందాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకున్నారు. బీజేపీ శ్రేణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలో నిన్న బీజేపీకి సంబంధించిన ఎంపీ డీకే అరుణ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆమెతో కూడా చాలా చనువుగా ఉండి సంతోషంగా మాట్లాడి ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. తీరా చూస్తే ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోవడం ఆ బీజేపీ శ్రేణులు అయితే ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఎన్నికల ఖర్చు దానికి సంబంధించి ఒత్తిడిని తట్టుకోలేకనే మహాదేవ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటానని ఆ పార్టీ శ్రేణులు ఆ గ్రామస్తులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి 6వ వార్డుకు సంబంధించిన ముగ్గురు అన్నదమ్ములు ఎస్సీకి సంబంధించి రిజర్వేషన్ కావడంతో ఒకే కుటుంబానికి చెందిన మహాదేవ్ అతని సోదరులు ఇద్దరు కూడా 3 పార్టీల నుంచి బరిలోకి దిగారు. మొన్న మొదటి రోజే బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ తమ్ముడు నామినేషన్ కూడా ఉపసంహరించుకున్నాడు. ఆ పోటీలో మాత్రం కాంగ్రెస్ చెందిన సోదరుడు మహాదేవ్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. వీరిద్దరు ఖర్చులు తట్టుకోలేకనే అంటే ఎన్నికల ఖర్చు ఒత్తిడి తట్టుకోలేకనే ఖచ్చితంగా ప్రచారంలో డబ్బులు వినియోగించగాలని ఆ పార్టీ శ్రేణులను రాత్రి కూడా కొద్దిగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే అతను కొద్దిగా ఆందోళన గురై నేపథ్యంలోనే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆ పార్టీ కొందరు మంది అనుకుంటున్నారు. దాంతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎన్నికలు వచ్చినప్పటి నుంచి కూడా తన భర్త కొంత ఆవేదనగా ఉన్నాడు. ఎక్కడ డబ్బులు దొరకడం లేదనే పరిస్థితిలోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చాలా ఇబ్బందులకు గురయ్యామని వాళ్ళు కన్నీటి పర్యంతం అయితే చోటు చేసుకున్న సంఘటన అయితే విషాదంగా మారిందని చెప్పవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వెంకటేష్.